అంత రెడ్గా ఉంది బుక్, దాన్ని చూపించే వార్నింగ్ ఇస్తున్నారు. అసలు వీళ్ళు కేసులు ఉన్నాయనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? కోర్టు చెప్పింది విన్నారా లేదా? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వీళ్ళు అంటే బెయిల్ ఇస్తున్నప్పుడు పెట్టిన కండిషన్స్ వీళ్ళకి గుర్తున్నాయా లేదా? ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతున్నారా? చంద్రబాబు మొన్న మాట్లాడారు, ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు, టీవీ షోల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఏంటి వీళ్ళ నేను గతంలో కూడా చూశాను. చంద్రబాబు గారు అపోజిషన్లో ఉంటే ఇట్లాగే బెదిరిస్తేవారు ఇదివరకు కూడా. ఆఫీసర్స్ని వాళ్ళని నేను వస్తా ఆయన ఓడిపోయినా గెలిచినా ఆయనకి అది ఒక అలవాటు. సో ఇప్పుడు ఆ ట్రెండ్ ఈయన కొనసాగిస్తున్నాడు. మీరు ఇందాక అన్నారు కదా ఎర్రి బుక్ అని. ఎర్రి బుక్ ఒరిజినల్ గానే ఎర్రితనం, అంతకంటే ఇంకోటి ఏం కాదు. ఎర్రితనం కాకపోతే అసలు ఆ కేసు గురించి మాట్లాడొద్దని తన తండ్రికే ఆదేశాలు ఇస్తే, తనకి స్వయంగా నోటీస్ ఇస్తే, నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ అని చెప్పుకునే, నేను దాంట్లో డిగ్రీ తీసుకున్నానని చెప్పే వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇటువంటి మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, సిఐడి ఏం చెప్పింది, ఇదంతా కూడా చూసుకోవాలి కదా. కేసులో ఎలా ఉంది ఏమిటనేది ముందు ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఏదైనా మాట్లాడుకున్నా ఐ థింక్ అప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఛార్జ్షీట్ వేసిన తర్వాత. కానీ ఛార్జ్షీట్ వేయకముందే ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా. ఇంకోటి ఏంటి, చిత్తూరు ఎస్పీ రిషిరెడ్డి ఆయన పేరు ప్రస్తావించి మరీ మాట్లాడతాడండి. అదేంటి ఎట్లా? దాన్ని నీ సంగతి చూస్తానంటాడు. అది పై ఒకచోట కాదు, దారంతా. అంటే ఇదేంటంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్లుగా ఏం చేస్తున్నాడు, కుప్ప నుంచి తిరిగాడు, ఎట తిరిగాడు ఏం పాడు. ఇందాక నాని చెబుతుంటే నవ్వు వచ్చింది, అది పేరు నాని గారు చెబుతుంటే నవ్వు వచ్చింది, అది వేరే విషయం. కానీ అక్కడ అంత పెద్ద పోరాట యోధుడు, అంత పెద్ద ధైర్య సాహసవంతుడు, తండ్రి జైల్లో పడంగానే ఎందుకు ఢిల్లీ వెళ్ళిపోయాడు? ఢిల్లీ పారిపోయాడని అనండి, లేకపోతే వెళ్ళిపోయాడు, నేను కొంచెం గౌరవంగా మాట్లాడాను. ఎందుకు వెళ్ళిపోయాడు, అన్యాళ్ళు ఎందుకు ఉన్నాడు? ఇవన్నీ ఈ చంద్రబాబు గారు కూడా అంతే. పైకి అరవీర భయంకరులాగా నటిస్తాడు, లోపల ఎంత భయపడతాడో అందరికీ తెలుసు. అయ్యో రామ చాలా భయం కూడా. కానీ అంటే మాంగారు చెప్పాడు కదా, నాకంటే పెద్ద నటుడు మా అల్లుడని. ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబుని ఇరికిచ్చారా, లేదా చంద్రబాబు గారి సలహా మేరకే సార్ నువ్వు మాట్లాడలే పర్వాలేదు, జనానికి ఇప్పుడు కొంతమంది పోగు చేశారు, ఎంతమంది వచ్చారనేది వేరే విషయం, కొన్ని వేల మంది అయితే ఉన్నారు కదా, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అసలు చంద్రబాబు గారు ఏమీ తప్పు చేయలేదు, అసలు అంత నీతిమంతుడు లేడని ఆయనే చెబుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నాడు. అదే పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఇంత అవినీతి పరుడు లేడన్నాడు. లోకేష్ని నియోజకవర్గాన్ని ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నామని లోకేష్ అన్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి సర్టిఫికెట్ల మీద సర్టిఫికెట్లు ఇస్తున్నాడు. అదేందో విచిత్రంగా ఉంది. ఇప్పుడు రైట్ ఓకే, మీరు సర్టిఫికెట్ ఇవ్వాల్సినప్పుడు నేను తప్పు చెప్పాను, నేను చెంపలేసుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అనుకుని అవి చంద్రబాబు అంత గొప్పవాడు లేడు, అంత ఆనెస్ట్ లేడని చెప్తే పర్వాలా. విచిత్రం ఏంటంటే, సరే ఇంకో సబ్జెక్ట్కి వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనమాట. హరిరామజోగి లెటర్కి సంబంధించి చాలా నాకు ఒక అభిప్రాయం ఏర్పడింది, అది వేరే విషయం. కానీ రిమాండ్కి సంబంధించి బహుశా వీరు చెప్తున్నారు సీరియస్ వ్యూ తీసుకోవచ్చు. నాకైతే కొన్ని సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి వాటిలో సరేలే ఏదో లీనియంట్ వేలో కోప్పడి, కానీ నా అభిప్రాయం అయితే గౌరవ కోర్టు వారు జైలు దాకా తీసుకెళ్తారా లేదా అనేది బెయిల్ కండిషన్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఇప్పుడు ఒక పత్రిక వారు ఇక్కడ వివేక హత్య కేసు సంబంధించి జడ్జి గారిని బెదిరిస్తేనే దిక్కులేదు అంటే వాళ్ళకున్న పరపతి అటువంటిది అనమాట. వాళ్ళని మనం గౌరవ జడ్జిని ఉద్దేశాలు ఆపాదించకూడదు, మర్యాదగా ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే జడ్జిల్ని తిడితే కూడా మరి వాళ్ళు కొందరిని తీసుకెళ్లి నెలల తరబడి జైల్లో పెట్టారు కదా. మరి కొందరిని మరి ఆ పత్రిక జోలికి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలి కదా, చీఫ్ జస్టిస్కి రిపోర్ట్ ఇచ్చుంటారు, ఇస్తున్నానని జడ్జి గారు అప్పుడు అనౌన్స్ చేసినట్టు గుర్తు. మరి ఏమైపోయిన తర్వాత అంటే వీళ్ళకి అటువంటి ఘటనల ద్వారా మేము ఎట్లయినా సరే బయటపడగలం, పెద్ద లాయర్లని పెట్టుకుని ఏవైనా చేయగలం అనేటువంటి ఒక దుస్సాహసంతో వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఆ గౌరవ హైకోర్టు వారు వీటిని గమనించాలా. లీనియంట్ వేర్ తీసుకున్నా కూడా అతనితో క్షమాపణని చెప్పించాలా. చెప్పిస్తే ఓకే సరే, కానీ ఏదో తెలియని మాలోకమని మీరే రాశారు కదా. అండర్టేకింగ్ హైకోర్టుకి కనీసం అండర్టేకింగ్ ఇస్తూ ఇట్లాంటి రిపీట్ చేయను, చందను, ఇంకా ఎలక్షన్స్ ఇంకా చాలా సందర్భాల్లో ఉన్నాయి, మాట్లాడతా రెడ్ బుక్ కానీ అధికారుల గురించి కానీ మాట్లాడకూడదు, చేయకూడదు, ఈసారి మాట్లాడితే ఇమీడియట్ గా బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అండర్టేకింగ్ అన్నా సరే అతను ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. మీరు నిజంగానే సీరియస్ గా తీసుకుంటే ఇంకెవరు ఇట్లాంటి చేయరు. రైట్, సింపుల్ గా జనానికి అర్థమయ్యే రీతిలో ఒక చిన్న ప్రశ్న అడుగుతాను సార్. కేసేమో చంద్రబాబు మీద ఉంది అనుకుందాం, లోకేష్ మాట్లాడతాడు, చంద్రబాబు మాట్లాడలేదు కదా. అదే సార్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఆయన మీద కాదంట. నేను ఒక లాయర్ గారిని ఈ విషయం అడిగితే ఆయన ఏం చెప్పారంటే
ఆయన ప్రజెన్స్లో ఆయన పార్టీ అధ్యక్షుడు స్వయాన తండ్రి ఆయన ప్రజెన్స్లో మాట్లాడినప్పుడు న్యాచురల్లీ ఈ విల్ బి లైబుల్ అది. అని చెప్పారు. Common ఇంకోటి intention ఏంటంటే ఈ concept. రెడ్ బుక్ గురించి మామూలుగా ఎవరైనా పాదయాత్ర చేస్తే ఏం చేస్తారండి, మొత్తం ప్రజలు చెప్పినటువంటి కష్టాలు, సమస్యలు కష్టాలు సంస్థలు. వాటిని రాసుకుంటారు. ఈయన ఇక్కడ ఈయన ఏం ఇదే- చేయాలి? ఈయన అవన్నీ వదిలేసి అవి పారేసి వాళ్ళ పేరు రాసా వీళ్ళ పేరు రాస్తే నువ్వేనా రామకోట రాస్తున్నావా, నాకు అర్థం కాదు. ఇదేం పిచ్చుకోవాలండి, ఎవడిచ్చాడు ఈ దిక్కుమాలి సలహా? ఇప్పుడు నేను ఇగో మీ ప్రజలారా, ఇప్పుడు జగన్ గారు ఏం చేశాడు మీ పాదయాత్రలో? పేరుంటే సార్, ఆ? మీ పేరుంటే నా పేరు ఎందుకు ఉండదు? ముందు మీ పేరే ఉంటుంది. మీరే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సరే ఉంటే ఉండే దాన్ని మనం ఏం చేస్తాం, ఇప్పుడు వాళ్ళు గెలిస్తే కదా. సరే ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ వీ హ్యావ్ టు ఫైట్ అంతే. ఇది జీవితంలో నిజాయితీగాను లేకపోతే నేను వాస్తవాలు చెప్తే కొన్నిసార్లు సమస్యలు రావచ్చు. ఎందుకు నాకు ఆశ్చర్యం వేసింది, నేను ఒకసారి సుధాకర్ గారి కేసులో ఇదేంది తాగుబోతుకి సమర్థించే విధంగా సిబిఐ ఆర్డర్ ఇవ్వటం ఏంటని నేను వ్యాఖ్యానిస్తే అసలు చేసిన వాళ్ళని వదిలేసి నా పోటీ వాళ్ళకి కూడా కంటెంప్ట్ అని ఇస్తే ఎందుకు వచ్చిన కూడా క్షమాపణ చెప్పేద్దాం అని చెప్పేసాం ఎందుకు వచ్చింది లేని. అంటే ఒక రకంగా దానికి క్షమాపణ చెప్పుకోవాలి. మరి లోకేష్ ఈ విధంగా మాట్లాడుతుంటే దీనికి ఏం ఉండదు. అదే ఇప్పుడు ఏం సార్ ఇది? నా పాయింట్ ఏంటంటే మా బోటి వాళ్ళం పద్ధతిగా ఎక్కడ నేను అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడానికి ఇష్టపడని వ్యక్తిగా మాట్లాడితేనేమో పరిగెట్టుకుని నాకు తెలుసు ఎట్లా రిజిస్ట్రార్ దగ్గర ప్రచారం జరిగింది. మరి నిజం ఒకటి తెలియదు, నా పేరు లాస్ట్ పేరు కింద యాడ్ చేశారు. తప్పు వచ్చింది ఫస్ట్, తప్పు వస్తే దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయించి మళ్ళీ చేయించారు. ఇంత ఇంట్రెస్ట్ ఎవరు తీసుకుంటాడు? సో ఎర్ర బుక్ లో కూడా ఉంటుందని నాకు అనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే డెఫినెట్ గా ఎర్ర బుక్ లో ప్రజల సమస్యలు ఇరికించుంటారు. కాదుగా ఇన్ని జిల్లాలు తిరిగాను, ఈ జిల్లాలో ఈ సమస్య ఉంది, ఈ జిల్లాలో ఈ సమస్య ఉంది అని చెప్పాల్సింది పోయి అది వదిలేసి నీ సంగతి చూస్తా ఆఫీసర్ సంగతి, ఇది ఎక్కడ గొడవ అండి? పైగా చివరికి రిమాండ్ ఇచ్చినటువంటి న్యాయాధికారుల మీద కూడా కామెంట్ చేశారంటున్నాను. అది తప్పు కదా. అట్లా రిమాండ్ 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇస్తే అది ఎలా రికార్డ్ చేస్తారనే మాట వాడచ్చా సార్? అది ఎట్లా చెల్లుతుంది అనే మాట మాట్లాడారు ఆయన ఒక ఇంటర్వ్యూలో. అవునండి, అది జ్యుడిషియరీ న్యాయాన్ని ప్రభావితం చేస్తుంది. ఎవరైతే న్యాయమూర్తులు దాన్ని నమోదు చేశారో వాళ్ళని కూడా కించపరిచినట్టే అవుతుందండి. వ్యవస్థను కించపరిచారు. ఆయన ఉద్దేశం ఏంటంటే అదే అదేంటి అలా ఎలా CBCD రికార్డ్ చేస్తారన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు వ్యవస్థను కించపరచకూడదండి. గౌరవ న్యాయమూర్తులు కూడా విమర్శలకు ఆస్కారం లేకుండా తీర్పులు ఇవ్వగలిగితే ఇంకా గొప్పగా ఉంటుంది. కొన్నిసార్లు మనం మనం అట్రిబ్యూట్ చేయకుండా, మోటోస్ అట్రిబ్యూట్ చేయకుండా వీ కెన్ డిస్కస్ ఆన్ ది జడ్జిమెంట్. అది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సందర్భంలో ఏంటంటే ఈ రిమాండ్ ఈ వ్యవహారాల మీద కావాలనే ఆయన మాట్లాడాడేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారు మాట్లాడలేని పరిస్థితి, ఒకసారి మాట్లాడితే సుప్రీంకోర్టే ఆంక్షలు పెట్టింది. దాంతో సరే లోకేష్కి ఒకవేళ అతను మాట్లాడుతుంటే ఈయన ఆపేసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు పద్ధతిగా ఉంది. వద్దు మాట్లాడకూడదు, మనం మాట్లాడొద్దంటే జనానికి కూడా ఓ సంకేతం వెళ్ళేది, ఈయన పద్ధతిగా ఉన్నాడు, చట్టబద్ధంగా ఉన్నాడని. అనే అసలు చట్టంతో సంబంధం లేదు, అంత అరాచకం. ఆ స్కిల్ కార్పొరేషన్ కానీ వీటి మీద కానీ ఇష్టం వచ్చినట్టు చేసేది, మళ్ళీ దబాయించడం. కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి మీడియా బలాన్ని చూసుకుని వాళ్ళకు రోజు లక్షల కరపత్రాల్లాగా వదులుతున్నారు జనం మీదకి, చెత్త చెదారం. నిన్న జగన్ గారు చెప్పారు కదా, చీ అంటూ. నిజంగా ఇది పేపర్కు పట్టిన పేడ, ఇది మా రాయలసీమలో వాడతారు సార్. అది కూడా తెలియక మళ్ళీ దాన్ని కూడా ఏమన్నా అంటారేమో అని. ఎందుకంటే నేను దాదాపు నెల రోజులుగా ప్రతిరోజు నెల రోజులుగా ఆ వార్తలు చూసి ఖచ్చితంగా నేను విమర్శించాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు.